బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారానికి సంబంధించి అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ మాట్లాడిన తీరుపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో పవన్ మాట్లాడిన దానికి ఇప్పుడు పవన్ మాట్లాడుతున్న దానికి అసలు పొంతనే లేదు అంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు పవన్ అంటే మేమేమో అనుకున్నాము, అసలు పవన్ అంటే కేవలం గాలి మాత్రమే అంటూ కూడా రకరకాల కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. మొత్తానికైతే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ తీరుపై. ఎందుకు ఇలా మాట్లాడాల్సి వచ్చింది అంటూ కూడా కొంతమంది ప్రశ్నిస్తున్నారు. కల్తీ నెయ్యి అంశంపై అసెంబ్లీలో జరిగిన చర్చపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ అంటే గాలి అనుకున్నాం, పవన్ అంటే కానీ గాలి మాటలు అని అర్థమైంది అంటూ కూడా నెటిజన్లు పేర్కొన్నారు. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ వ్యవహార శైలిపై కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పవన్ అంటే మాకు చాలా అభిమానం, కానీ ఇప్పుడు జగనే మా రియల్ హీరో అంటూ కూడా ఒక నెటిజన్ కామెంట్ చేశారు. ఇక అసెంబ్లీ చర్చపై నెటిజన్ల కామెంట్ల వర్షం చూసి ఒక్కొక్కళ్ళు కంగు తింటున్నారు. పీకేవి కేవలం సోది కబుర్లు మాత్రమే అంటూ కూడా నెటిజన్లు కామెంట్ చేశారు. అది నోరేనా అంటూ మరికొంతమంది మండిపడ్డారు. వీళ్ళకా నేను ఓటేసింది అంటూ కొంతమంది ఆవేదన వ్యక్తం చేశారు. ఇక నువ్వే చెప్పాలి శ్రీరంగ నీతులు అంటూ మరికొందరు మండిపడ్డారు. కల్తీ నెయ్యితో పాటు మిస్సింగ్ అమ్మాయిల గురించి కూడా చెప్పండి అంటూ మరికొందరు అయితే డిమాండ్ చేశారు. ఇక కొంతమంది అంతటితో ఆకగా హెరిటేజ్ సంస్థ కోసం ఎన్ని వేషాలు వేస్తారు బాబు అంటూ ఫైర్ అయ్యారు. తమరు సీఎం గారు కలిసి ప్రజలకి చెవిలో పువ్వు బాగానే పెట్టారు కదా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. సినిమాకో వేషం వేస్తారు ఆర్టిస్టులు, హీరోలు, అదేవిధంగా పూటకో మాట మారుస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు అంటూ కూడా కొంతమంది చురకలంటించారు. స్టోరీ చాలా బాగుంది అంటూ కొంతమంది తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇక శ్రీవారు తమ మహిమ త్వరలో చూపిస్తారు, అప్పుడు అందరికీ అర్థమవుతుంది, గుణపాఠం చెప్తారు అంటూ కూడా మరికొంతమంది కామెంట్స్ చేశారు. మొత్తానికైతే తిరుమల లడ్డు వ్యవహారానికి సంబంధించి కూటమి ప్రభుత్వం ఏమైతే ఆరోపణలు చేసిందో, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణలపై అసలు ఒక స్టాండ్ తీసుకొని మాట్లాడట్లేదు అంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు. గతంలో పంది కొవ్వు, చేప నూనె వంటివి కలిశాయి అంటూ కూడా తీవ్ర విమర్శలు చేసిన పవన్ కళ్యాణ్ అసెంబ్లీ సాక్షిగా దానికి సంబంధించి నేను ఏ పార్టీ నాయకుడిని, అధినేతని అనలేదు అంటూ కూడా చెప్పుకొచ్చారు. అంతేకాకుండా తిరుమలకు వెళ్ళిన సందర్భంలో అక్కడ ఉన్న భక్తులు కావచ్చు, టీటీడీకి సంబంధించిన వారు కూడా నన్ను స్వయంగా కలిసి లడ్డు నాణ్యత లేదు అని చెప్పుకొచ్చారు అనే అంశాన్ని అయితే అసెంబ్లీలో ఆయన చెప్పుకొచ్చారు. అంతేకాకుండా పలు సందర్భాల్లో నేను తిరుమల వెళ్ళినప్పుడు కూడా లడ్డు అంత క్వాలిటీగా కనిపించలేదు అంటూ మాట్లాడారు. చాలా డౌన్ వాయిస్తో మాట్లాడారు. గతంలో పవన్ కళ్యాణ్ చేసిన అగ్రెసివ్ వాయిస్ అయితే ఇప్పుడు కనిపించలేదు. మరి ఆ రోజు ఆరోపణలు చేసేటప్పుడు అసలు ఊరుకోను, పంది కొవ్వు కలిసింది, నెయ్యి నూనె, చేప నూనె కలిసింది అంటూ కూడా విపరీతమైన ఆరోపణలు చేసిన పవన్ కళ్యాణ్ ఈరోజు వాటన్నింటి గురించి మాట్లాడకుండా కేవలం కల్తీ జరిగింది, దానికి అక్కడ ఉన్న టీటీడీ సభ్యులే దానికి సంబంధించి కూడా అప్పుడు ఎవరైతే టీటీడీకి సంబంధించి పాలక మండలిలో ఉన్నారో వారే బాధ్యులు, వారికే దీనికి సంబంధించిన అన్ని రకాల ఆరోపణలు చెల్లుతాయి, అదేవిధంగా అన్ని రకాల కల్తీలకు పాల్పడటానికి కూడా వారందరే కారణం అంటూ కూడా పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. పవన్ కళ్యాణ్ని వైసీపీ ఇప్పటికే ప్యాకేజ్ స్టార్ అని పిలుస్తుంది. అయితే అసెంబ్లీ సమావేశాల్లో పవన్ కళ్యాణ్ మాట్లాడిన తీరు మీద కూడా కేవలం స్క్రిప్ట్ ఇంతవరకే వచ్చింది, ప్యాకేజ్ అందింది, ఏది ప్యాకేజ్ అందితే ఆ స్క్రిప్ట్ వరకే పవన్ కళ్యాణ్ మాట్లాడతారు అంటూ కూడా తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు వైసీపీ నెటిజన్లు. ఇక అంతటితో కాకుండా ప్రజలు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు ఒక స్టాండ్ తీసుకొని మీరు మాట్లాడట్లేదు అంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏది నిజము, ఏది అబద్ధం, కల్తీ జరిగిందా, జరగలేదా, కల్తీ జరిగితే వేటితో జరిగింది, మీరు చెబుతున్నట్టు పంది కొవ్వు, చేప నూనె కలిసాయా పరమ పవిత్రమైన శ్రీవారి ప్రసాదంలో అంటూ కూడా నిలదీస్తున్నారు. మొత్తానికి అందరూ కలిసి చెవిలో పువ్వు బాగానే పెట్టారు అంటూ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి ముందు కూటమి ప్రభుత్వం ఈ కల్తీకి సంబంధించి ఎండ్ ఎలా ఇవ్వబోతుంది, అసలు ఏం చేయబోతుంది, మరి ప్రజలను మనోభావాలతో ఆడుకున్నందుకు ఏం చేయబోతుంది అనేది కూడా ఆసక్తికర అంశంగా మారింది.